తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. కేబినెట్ విస్తరణ అంశాన్ని పార్టీ హైకమాండ్ పక్కన పెట్టి పార్టీ కార్యవర్గంపై దృష్టి సారించింది. కేబినెట్ విస్తరణ విషయంలో సమీకరణాలు ఓ పట్టాన కుదరడం లేదట. సామాజిక సమీకరణాలలో నేతల మధ్య ఏకాభిప్రాయం అస్సలే రావడం లేదట. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి వంటి నేతలు బలంగా పోటీపడుతున్నారు. వీరితో పాటు మంచిర్యాల జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేకులు సైతం బరిలో ఉన్నారు. కేబినెట్ విస్తరణలో ఆశావాహులు ఎక్కువగా పోటీ పడుతుండటంతో పదవులు దక్కని నేతలు పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అంశాన్ని కాసేపు పక్కన పెట్టిందట. కేబినెట్ విస్తరణకు తాత్కాలికంగా బ్రేకు పడ్డంతో ఆశావాహులు ఉసూరుమంటూ తీవ్ర ఆవేదనలో మునిగిపోయారట. కేబినెట్ విస్తరణ అంశాన్ని పక్కకు పెట్టిన అధిష్టానం తాజాగా పార్టీ కార్యవర్గంపై దృష్టి సారించిందట. కార్యవర్గానికి సంబంధించి కమిటీల నియామకంపై దృష్టి పెట్టారట. తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గం కూడా చాలా కాలం నుంచి పెండింగ్ పడుతుండటంతో భర్తీ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఇప్పుడు పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందట. వాటిని బూత్, మండల స్థాయి, జిల్లా స్థాయిల్లో బలోపేతం చేయాలని ఇటీవల జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో పార్టీ తీర్మానం చేసిందట. అందుకోసం తెలంగాణలో బూత్ స్థాయి, మండల స్థాయి కమిటీల నియామకం కోసం టీ కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకులను వేసింది. మరో వారం 10 రోజుల్లో ఈ కమిటీలను భర్తీ చేయాలని ఆదేశించిందట. పార్టీ అధిష్టానం కార్యవర్గంపై ఫుల్గా ఫోకస్ పెట్టడంతో వాటిలో స్థానం సంపాదించేందుకు నేతలు గాంధీభవన్కు క్యూ కడుతున్నారట. కార్యవర్గంలో మాకొక పోస్టు కావాలంటూ మంత్రులు సీనియర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. ఓవైపు గ్రౌండ్ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతూనే మరోవైపు రాష్ట్ర స్థాయి కమిటీల విషయంలో కూడా పార్టీ అధిష్టానం దృష్టి సారించిందట. తొలుత వైస్ ప్రెసిడెంట్లను నియమించాలని నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సమాచారం అందించారట. మొత్తం 22 మంది వైస్ ప్రెసిడెంట్ల నియామకానికి పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపిందట. ఈ 22 మందిని కూడా కొత్త జిల్లాలకు కేటాయించాలని సూచించిందట. మే 10లోగా వైస్ ప్రెసిడెంట్ల పోస్టులను భర్తీ చేయాలని టీపీసీసీకి ఆదేశాలు జారీ చేసిందట. ఇక మిగతా కమిటీలకు సంబంధించి కూడా మే నెలాఖరులోపు భర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చిందట. రాష్ట్ర స్థాయి కమిటీలను జూన్ మొదటి వారంలోపు నియమించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని పార్టీ హైకమాండ్ ఆలోచన చేస్తోందని గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మొత్తానికి కేబినెట్ విస్తరణకు సమీకరణాలు సెట్ కాకపోవడంతో దానిని పక్కన పెట్టి పార్టీ కార్యవర్గంపై దృష్టి సారించిందట అధిష్టానం. పార్టీ పదవులను భర్తీ చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తుందట కాంగ్రెస్ హైకమాండ్. ఈ ఆలోచన ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాల్సిన అంశం.